అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మే నెల 2వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పంచమి, నక్షత్రం ఆరుద్ర, కర్ణం బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం ధృతి, శుక్రవారం. అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:10 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:10 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:15 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆలయ సందర్శిస్తారు. అలాగే ఈరోజు మీరు ఆశావాహుతులై ఉంటారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి. రహస్య వ్యవహారాల్లో మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. కాబట్టి ఈరోజు రహస్య వ్యవహారాలను చేయటం మంచిది కాదు. ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు మీకు దూరంగా ఉండండి. మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీ జీవితంలో వెనుకబడిపోతారు. ఈరోజు మీ తీర్చలేని షెడ్యూల్ కాలంగా మీ జీవిత భాగస్వామి మీ తాను అప్రమత్తంగా భావించుకోవచ్చు. దాంతో అసంతృష్టి సాయంత్రం లేదా రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. ఈరోజు పాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఎదురు చూడవచ్చు. వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వివాదాలు తలదూర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే దీనివల్ల వారిని చాలా ఖర్చు అవుతుంది. విద్యార్థులు తిరిగి చదువుకోవస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికి గొప్ప అవకాశాలు అయితే వస్తాయి. దీర్ఘకాలంగా వివాదాల్లో చిక్కుకున్న వారు ఆటంకాలు ఎట్టకేలకు విముక్తి పొందుతారు. వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లను రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రేమ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మీకు గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతి అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శకం చేసే రోజు అవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజైతే ఫలించనుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపార వ్యక్తులు తమ ఫ్రెండ్స్ సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడు ఉంటారు. సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది పని.
ఆధ్యాత్మిక గురువు ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు అయితే ఫలించనుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు. తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలాగా ప్రోత్సహించేలాగా తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది. మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది. ఈరోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది. మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు. ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు డబ్బును తీసుకొస్తాయి. కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజులు ఎదుర్కోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఈరోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఈరోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు నూతన పుస్తకాలు అయితే అందుతాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగుంటుంది ఆరోగ్యం. చిరకాల వస్తువులు కానీ బాకీలు కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వస్తువులు అవ్వడం వలన. ఈ తల్లిదండ్రులు సంతోషాన్ని పంచుకోండి. వారికి కూడా విలువగల వారిగా భావించండి. మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహ వంటివి ఆవలించినచో కాస్త తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తీర్గపడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది? మీ ఆత్మ భాగస్వామి ఈరోజంతా మీకు ఆలోచిస్తారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో కలిసి మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రుల ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువగా భారం పడవచ్చు. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈరోజు సానుకూల మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాదికి మీకు అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులపై అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో మీకు విఘ్నం కావచ్చు. అయితే వారికి దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు. బోధనా వృత్తిలో ఉన్న వారికి ఈరోజు 12 గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి ముందుకు వస్తుంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చేసి ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాన్ని కలిసేటప్పుడు తెల్లని రంగు బట్టలు లేదా దుస్తులను ధరించండి. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, విశేషమైనటువంటి కృషితో అనుకున్నదాన్ని సాధిస్తారు. ఊహించినట్టు దానికంటే కూడా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలోనే మేలు చేకూరుతుంది. వ్యాపారంలోనే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూల కాలమని చెప్పవచ్చు. గొప్ప ఆలోచన విధానంతోనే ఆర్థిక అభివృద్ధి చేస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పని పూర్తి చేస్తారు. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించేటువంటి పనిలోనే శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యశుద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి నైపుణ్యత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారికి సహకరిస్తారు. కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కృషి ఫలిస్తుంది. అధికారులు మీకు పనితీరును ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకూడదు. లక్ష్యాన్ని సాధించాలపై ప్రముఖులతో ముందడుగు వేస్తారు. సానుకూల ప్రతికారం ఏర్పడుతుంది. అదృష్టం వరిస్తుంది. నూతన పద్ధతులు అవలంబిస్తారు. అదేవిధంగా తన చింతతో వ్యవహరించి ముందుకు సాగుతారు. సంబంధ బాంధవ్యాలను ప్రతిష్ట చేసుకుంటారు. ఏర్పడే పనుల ఆటంకాలను అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేయకుండా ఆచితూచి మాట్లాడతారు. ముఖ్యమైన విషయాల కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విజయం వరిస్తుంది. కీలక విషయాలపై పురోగతిని సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. సకాలంలోనే పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అదేవిధంగా తోటివారి సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు. మీలోని మంచితనమే మీ అభివృద్ధికి కారణం.